పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాల వాక్య ధ్యానములకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము దివ్యవచనము 14-15. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉండుము, కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అనెను. ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మశుద్ధు లేని ఆడంబరమేలా, చిత్తశుద్ధు లేని పూజలేలా అను నానుడి వలె హృదయ పరివర్తనం లేకుండా దైవవాక్కును దేవుని ఆజ్ఞలను జీవిత ఆచరణలో పెట్టకుండా ఎన్ని ఉపవాసాలు చేసినా ప్రార్థనలు చేసినా అంతా వృధా ప్రయాస అవుతుంది. ప్రియబిడ్డలారా, చాలామందికి తపస్సు కాలం వచ్చిందంటే వారికి ఎక్కడ లేని నీరసం వస్తుంది. ఎందుకంటే ఎన్నో నియమాలు పాటించాలి, ఆడంబరాలు విందు వినోదాలకు దూరం అవ్వాలి. కాబట్టి ఉపవాసం అంటే కేవలం అన్నం తినకుండా ఉండడమే అని అనుకుంటారు చాలామంది. కానీ అది కానే కాదు. మనము ముఖ్యమైన ఉపవాసాలను పక్కన పెట్టి కేవలం భోజనం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి ఉపవాసం మన కంటిని నాలుకను అదుపులో పెట్టుకొనుట, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ప్రభు కోరేటువంటి ఉపవాసాలు. నేటి మొదటి పఠనములో దేవుడు తన ఇష్టపడే ఉపవాసాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఉపవాసం చేస్తే దేవుడు ఇష్టపడతాడో ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. యెషయా గ్రంథములో 58వ అధ్యాయములో మనం చదువుకుంటే, ప్రియబిడ్డలారా, అన్యాయపు బంధాలను విప్పటం, అన్యాయంగా మోపిన కాడి తొలగించటం, ఆకలిగొన్న వారికి అన్నం, ఇల్లు లేని వారికి ఆశ్రయం, బట్టలు లేని వారికి దుస్తులు, ఈ విధంగా మనం చేసినప్పుడు మిమ్ము నేను దీవిస్తానని ఆయన పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ తపస్సు కాలంలో మనందరము కూడా ఎన్నో ద్వేషాలతో, ఎన్నో పగలతో, ఎన్నో శత్రుత్వాలతో జీవితం జీవిస్తూ ఉంటాం. ఈ తపస్సు కాలములో ప్రతి దానికి కూడా, ప్రతి అన్యాయాన్ని, ప్రతి అక్రమాన్ని మనం దూరం పెట్టి దాన్ని త్యజించి దాన్ని విడిచిపెట్టగలిగితే అదే నిజమైనటువంటి ఉపవాసమని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. నేటి సువార్త పఠనములో కూడా యేసు ప్రభువు ఉపవాసాన్ని బహాటంగా ప్రకటిస్తున్నటువంటి పరిసయ్యుల స్వభావాన్ని, ఎదుట వారు ఉపవాసం చేయటం లేదని నిందిస్తున్న వారి గుణాన్ని ఆయన ఖండిస్తూ ఉన్నారు. ఎందువలనంటే ఉపవాసం బాహ్యంగా కనపడే క్రియ కాదు, అది భౌతిక క్రియ కాదు, అది ఒక అంతరంగక ఆరాధన, ఒక దేవునితో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుబంధం, దేవునితో బంధాన్ని ఏర్పరచుకోవటం అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. తన శిష్యులతో ప్రభు ఉపవాసం వద్దని చెప్పలేదు. తన ఉన్నంత కాలం అది అవసరం లేదన్నాడు. ఆయన కొనిపోబడే కాలం వస్తుంది, అది అతని మరణ కాలం. ఆ కాలం దుఃఖపూరితమైనది. ఆ సమయంలో శిష్యులు ఉపవాసం ఉంటారని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక మనం చేసే బాహ్య ఉపవాసాలకు గర్వించక, మనోపరివర్తన లేని పరిసయ్యుల వలె పనికిరాని ఉపవాస ప్రశ్నలతో కాలయాపన చేయక, నిజమైన ఉపవాసాలు చేసి ఈ పవిత్ర తపస్సు దినాలలో దేవుని వరాలు పొందుకుంటూ మనందరము మన పాపాలకు ప్రక్షాళన చేసుకుంటూ నిజమైనటువంటి ఉపవాసంతో ఆ ప్రభువైన క్రీస్తు మార్గములో అనుసరిద్దాం. అలాంటి కృప మనందరికీ ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.